ప్రజాపాలన మొద్దు నిద్రపోతోంది. పాలనంతా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా మారింది. ప్రజా సమస్యలను వినే నాదుడు లేడు. మంత్రుల పేషీ నుంచి అధికారుల దాకా టైంపాస్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సొల్లు కబుర్లతో కాలం వెల్లదీస్తున్నారు. సమస్యలపై రివ్యూలు లేవు. ప్రజలకు మంచి చేద్దామన్న సోయి లేదు. 10 to 6 జాబ్ సోషల్ మీడియాకే సరిపోతుంది పాపం. ప్రభుత్వ అఫీషియల్ వెబ్సైట్లో ఐక్యూ క్వశ్చన్కు ఆన్సర్స్ చేస్తూ ఉద్యోగులు కడుపులో చల్ల కదలకుండా ఎంజాయ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉండగా ఆయన పీఆర్ఓ అయోధ్య రెడ్డి మాత్రం సోషల్ మీడియా వెబ్సైట్లో పజిల్స్కు ఆన్సర్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. పోనీ ఆ ఇచ్చే సమాధానాలైనా కరెక్టా అంటే పెద్ద తప్పు సుద్దలు. ఇంకోవైపు సైబర్ పోలీసులు క్షణం తీరిక లేకుండా సోషల్ మీడియాలో బిజీగా ఉన్నారు. ఏసీ రూముల్లో కూర్చొని చెమట ధారపోస్తున్నారు. ఎలన్ మస్క్ పేరడీ అకౌంట్లో ఎవరో పోస్ట్ చేసిన ఫోటోలకు ఓపిక్గా సమాధానాలిస్తున్నారంటే వాళ్ళెంత ఖాళీగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొన్ని పోస్టులను సంబంధిత శాఖల వారు వెంటనే డిలీట్ చేశారు. రాష్ట్రం ఒకవైపు వైరల్ ఫీవర్లతో అల్లాడిపోతుంది. ప్రజారోగ్యం ఐసీయూలో మినుకుమినుకుమంటుంది. వైద్యారోగ్య శాఖ సిబ్బంది మాత్రం పని వదిలేసి కాలక్షేపం చేస్తున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి కార్యాలయంలోని అఫీషియల్ వెబ్సైట్లో నిర్వాహకులు పజిల్స్ సాల్వ్ చేసుకుంటూ కూర్చున్నారు. ఐక్యూ క్వశ్చన్స్కు తీరిగ్గా ఆన్సర్స్ చేస్తున్నారు. డెంగీ, వైరల్ ఫీవర్స్, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సింది పోయి సోషల్ మీడియాలో లైక్స్, షేర్స్, కామెంట్లతో టైం పాస్ చేస్తున్నారు. ఆరోగ్య శాఖ సిబ్బంది తీరుపై జనం మండిపడుతున్నారు. సైబర్ పోలీసులు మరీ బిజీగా గడుపుతున్నారు. ఎవరో పోస్ట్ చేసిన ఫోటోకు బెండకాయ అని సమాధానమిచ్చారు. ఇలా ఎవరికి వారు తమకు తోచిన విధంగా సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు. ఎలన్ మస్క్ పేరుతో ఫేక్ అకౌంట్తో చేస్తున్న ఈ పజిల్స్కు వీరంతా కూడా ఆన్సర్ చేయడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. దీంతో కొన్ని పోస్టులను సంబంధిత శాఖల వారు వెంటనే డిలీట్ చేశారు. అఫీషియల్ వెబ్సైట్లలో ఇవేం పనులను నెటిజన్ల నుంచి వరుస సెటర్లు వేస్తుండడంతో వెంటనే ఆయా శాఖల వారు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ పోస్టులను డిలీట్ చేశారు. అఫీషియల్ వెబ్సైట్లంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి కానీ కాంగ్రెస్ పాలనలో ఇంత చులకన చేస్తారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రజాపాలన మొద్దు నిద్రపోతోంది. పాలనంతా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా మారింది. ప్రజా సమస్యలను వినే నాథుడు లేడు. మంత్రుల పేషీ నుంచి అధికారుల దాకా టైంపాస్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సొల్లు కబుర్లతో కాలం వెల్లదీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్ చెప్పండి. శోభన్, ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం తీరు ఎలా ఉందంటే ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది ఇలా రాష్ట్ర ప్రభుత్వం తీరు. అమెరికా పర్యటనలో ముఖ్యమంత్రి ఉండగా ఇక్కడ మాత్రం అధికారులు టైంపాస్ చేస్తూ కాలం గడుపుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మా సమయం, ఇంతకు మించి మా సమయం లేదన్న చందంగా ఇవాళ ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఇటు సీఎంఓ అధికారులు వివరిస్తున్న తీరు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా వారు టైంపాస్ చేస్తున్న పరిస్థితి ఇవాళ స్పష్టంగా అర్థమవుతుంది.
ఇటు ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ లో ఇవే పనులు అఫీషియల్ వెబ్సైట్ లో కూడా ఇవే టైం పాస్ చేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ లో పనులను నెటిజన్ల నుంచి వరుస సెటైర్లు వెలుస్తుండటంతో ఆయా శాఖలు కూడా ఇప్పటికీ అప్రమత్తాయి. ఏదైతే ఎలన్ మస్క్ సంబంధించి ఇటు పజిల్ సంబంధించి క్వశ్చన్స్ పెడితే పేరు ఎలన్ మస్క్ పేరుతో అది కూడా ఫేక్ అకౌంట్ తో చేస్తున్న ఈ పజిల్ ను వీరంతా ఆన్సర్ చేయడాన్ని నెటిజన్స్ అంతా కూడా తప్పుపట్టిన తీర ఇవాళ రాష్ట్రంలో పాలన ఏ విధంగా కొనసాగుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అది కూడా శుద్ధ తప్పుగా పెట్టి అడ్డంగా బుక్ అయిన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. మరోవైపు అటు అమెరికాలో ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రంలో ఉన్న సిపిఆర్ఓ మాత్రం పజిల్స్ సోషల్ మీడియా వెబ్సైట్ లోను పజిల్స్ గా ఆన్సరిస్తూ బిజీగా గడపడం చూస్తే మనకు ప్రభుత్వం ఏ మాత్రం పనిచేస్తుందో స్పష్టంగా అర్థమవుతున్న దీని కనిపిస్తుంది. ఇది ఆ సమాధానమైన కనీసం ఎలన్ మస్క్ ఏదైతే ఫేక్ అకౌంట్ జరిగిన ఫజిల్ కూడా సమాధానం కరెక్ట్ గా చెప్పలేని దుస్థితి వల్ల సిపిఆర్ఓ అవుతుంది. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే సిపిఆర్ఓ కావచ్చు ఇతర అధికారులు ఎవరు కూడా ఎలాంటి పనులు చేయకుండా కాలం నిలదీస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ ప్రజలకు పాలన చేయాల్సిన ప్రజా పాలకులు కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదంటే ఇదేనేమో అన్న తీరుగా ఇవాళ ఉంది. ఇవాళ ఏదైనా అధికారులేమో కనీసం ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు అందుబాటులో ఉన్న వారు ఇలాంటి అధికారిక సమస్యలు పరిష్కారం కోసం పనిచేస్తున్న పరిస్థితి లేదు. అలాంటి సిపిఆర్ఓ సైతం ఇతర వెబ్సైట్లలో బిజీగా గడుతూ సోషల్ మీడియా అకౌంట్లకే ఏదైతే సోషల్ మీడియా అకౌంట్లకి అడిక్ట్ అయినట్టు వారు ఒక చిన్నంగా వివరిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పాలన పడకేసిన తీరు ఉన్న నేపథ్యంలో ఇటు అధికారులు కావచ్చు ఇటు సిపిఆర్ఓ కావచ్చు వీళ్ళంతా కూడా సోషల్ మీడియాలో గడుపుతూ ఎవరికి సెటిల్ వేయాలి, ఎవరికి ఆన్సర్లు ఇవ్వాలి, ఎలాంటి పజిల్స్ ఆడాలి అనే వివరిస్తున్న తీరు మాత్రమే రాష్ట్రంలో కొట్టొచ్చుగా కనిపిస్తుంది. దీని నేపథ్యంలో నెటిజన్స్ కావచ్చు ఇతర సివిలియన్స్ కూడా వీరంతా కూడా తీవ్ర స్థాయిలో సెటిల్ వేస్తున్నారు. పాలన గాలి కొదిలేసి వీరంతా పజిల్స్ ఆడుతున్నారు అని చెప్పేసి కూడా సెటిల్ వేస్తున్న తరుణంలో ఇప్పటికీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికైనా ప్రజాపాలన అని చెప్పిన మీరు ప్రజలకే పాలన అందించడం లేదు, పజిల్స్ మాత్రమే ఆడుతున్నారని చెప్పేసి ఎద్దవ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ రాష్ట్రంలో మాత్రం పాలన లేదు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ అమెరికా పర్యటనలో ముఖ్యమంత్రి ఇతర ముఖ్య అధికారులు ఉన్న పర్యటన చేస్తుంటే మరోవైపు ఇక్కడ ఉన్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నారు. అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. అనేక గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ కుక్క కాట్లకు అనేక మంది చిన్నపిల్లలు బలవుతున్న పరిస్థితి అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి చలనం లేదు. కానీ పజిల్స్ ఆడడంలో మాత్రం ముందున్నారని చెప్పేసి వాళ్ళ నెటిజన్స్ అంతా ఎద్దవ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇవాళ అనేక సమస్యలు ఒకటా రెండా అన్న చిన్నంగా ఉంది. వాళ్ళ రుణమాఫీ అని చెప్పేసి పేరుకే రుణమాఫీ చేశారు. అలాంటిది వాళ్ళ బ్యాంకుల చుట్టూ ప్రభుత్వ అఫీషియల్ వెబ్సైట్ లో ఈ మాదిరిగా ఉంటే స్వయాన సీఎం పిఆర్ఓ అయోధ్య రెడ్డి కూడా సోషల్ మీడియాలో వెబ్సైట్ లో పజిల్స్ కు ఆన్సర్ చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందింది. సో ఇలాంటి వాటిపై అంటే ఒక అధికార వెబ్సైట్లో కూడా ఇలాంటి దుర్వినియోగం చేస్తుండడం పట్ల నెటిజన్లు కావచ్చు ప్రజలు కావచ్చు ఎలాంటి ఇది కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ శోభన్, గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సార్లు కూడా వెబ్సైట్లను అధికారిక వెబ్సైట్లు సీఎం సంబంధించిన వెబ్సైట్లు కావచ్చు గవర్నమెంట్ ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్లు అన్ని కూడా ప్రభుత్వ పాలన పరిపాలన సంబంధించిన అంశాలను వెబ్సైట్ లో పెట్టాలి, దానికి సంబంధించి మాత్రమే పోస్ట్ చేయాలి. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన ఒక సిపిఆర్ఓగా ఉన్నారు. ఆ సిపిఆర్ఓ ఇవాళ పజిల్స్ ఆడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పజిల్స్ ఆడడమే కాకుండా వారి కొన్నింటికి ఆన్సర్లు ఇస్తూ అంటే పూర్తిగా ఒక సిపిఆర్ఓ అంటే ఆయన కనీసం పట్టించుకోకుండా ఒక సోషల్ మీడియానే ఎంచుకొని సోషల్ మీడియానే కాలమెల్లదిస్తున్న పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. దీని నేపథ్యంలో చాలా మంది నెటిజన్స్ కూడా ఇవాళ ఆయనను ఎద్దవ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు పాలన పక్కన పెట్టి పజిల్స్ ఆడడం ఏంటని చెప్పేసి కూడా ఎద్దవ చేశారు. స్వయంగా ఒక సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి ఇలా పజిల్స్ ఆడడం ఏంటని చెప్పేసి కూడా పలువురు ప్రశ్నించారు. అయితే ఈ సిపిఆర్ఓ కావచ్చు ఇతర అధికారులు అంటే గతంలో కూడా ఐఎన్పిఆర్ సంబంధించిన ఒక ట్విట్టర్ హ్యాండిల్ సంబంధించి ఆ వెబ్సైట్ లో ఒక అధికారి తన వ్యక్తిగత ఫోటోలు పోస్ట్ చేసుకోవడం కావచ్చు, అనేక సెక్రటరీకి సంబంధించిన ఫోటోలు అంటే వ్యక్తిగత ఫోటోలకే ఈ అధికారిక వెబ్సైట్లను వాడుకున్న తీరైతే స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ మరోమారు కూడా సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి సైతం అదే వెబ్సైట్ ను అధికారిక వెబ్సైట్ ను ఆయన సొంత అవసరాలకు ఆయన సొంత ఎజెండాకు ఆయన టైంపాస్ కావడానికి వాడుకున్నట్టు స్పష్టంగా అర్థమవడంతో నెటిజన్స్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వచ్చాయి. శోభన్. రైట్ లివిల్, థ్యాంక్ యూ. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉండగా ఆయన పిఆర్ఓ అయోధ్య రెడ్డి మాత్రం సోషల్ మీడియా వెబ్సైట్లో పజిల్స్కు ఆన్సర్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. పోనీ ఆ ఇచ్చే సమాధానాలైనా కరెక్టా అంటే పెద్ద తప్పు శుద్ధలు.
ఇంకోవైపు సైబర్ పోలీసులు క్షణం తీరిక లేకుండా సోషల్ మీడియాలో బిజీగా ఉన్నారు. ఏసీ రూముల్లో కూర్చొని చెమట ధారపోస్తున్నారు. ఎలన్ మస్క్ పేరడీ అకౌంట్లో ఎవరో పోస్ట్ చేసిన ఫోటోలకు ఓపిక్గా సమాధానాలు ఇస్తున్నారు. వాళ్ళు ఎంత ఖాళీగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొన్ని పోస్టులను సంబంధిత శాఖల వారు వెంటనే డిలీట్ చేశారు. సీఎం పీఆర్ఓ అంటే ఎలా ఉండాలి? ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం క్షణాల్లో ప్రజలకు చేరేయాలి. అన్ని శాఖల సమాచారం పబ్లిక్ డొమైన్లో ఉంచేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి కార్యాలయాల కార్యకలాపాలను అనునిత్యం ప్రజల ముందు ఉంచాలి. కానీ మన సీఎం పీఆర్ఓ అయోధ్యారెడ్డి ఏం చేస్తున్నారో తెలుసా? తీరిగ్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేసి లైకులు కొడుతున్నారు. పనికి రాని డేటా షేర్ చేస్తూ బిజీగా ఉన్నారు. కామెంట్లతో తీరిక లేకుండా గడుపుతున్నారు. సోషల్ మీడియా వెబ్సైట్లోని పజిల్స్కు ఆన్సర్ చేస్తూ యమ బిజీగా ఉన్నారు సీఎం పీఆర్ఓ అయోధ్యారెడ్డి. ఇవేంటో చెప్పుకోండి చూద్దాం అని ఒక పని లేని వాడు అడిగితే ఇది బెండకాయ అని ఆన్సర్ చేశారు. అంతకన్నా పనిలేని మన సైబర్ పోలీసులు. ఒకవైపు సైబర్ నేరాలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే వాటిని సాల్వ్ చేయడం మానేసి సైబర్ పోలీసులు సోషల్ మీడియాలో బిజీగా ఉన్నారు. ఎవరికి తోచిన విధంగా వారు సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు. అఫీషియల్ వెబ్సైట్లలో ఇవేం పనులని నెటిజన్ల నుంచి వరుస సెటర్లు వస్తుండడంతో వెంటనే ఆయా శాఖల వారు భుజాలు తడుముకుంటున్నారు. వెంటనే ఆ పోస్టులను డిలీట్ కూడా చేశారు. అఫీషియల్ వెబ్సైట్లు అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలే కానీ కాంగ్రెస్ పాలనలో ఇంత చులకనగా చేస్తారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.